హాయ్, దిస్ ఈజ్ రవి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనిత మరణానికి కారణమైన టిప్పర్ దొరికింది. అయితే ఆ టిప్పర్ డ్రైవర్ మాత్రం ఇప్పుడు పరారిలో ఉన్నాడు. సో డ్రైవర్ పరారిలో ఉన్నాడా, తప్పించారా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే రవి. సార్ 10 రోజుల తర్వాత, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత టిప్పర్ దొరికింది. కానీ టిప్పర్ డ్రైవర్ మాత్రం ఇంకా పరారిలో ఉన్నాడు. సో బయట సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు మాత్రం పరారిలో కాదు, తప్పించారు అంటున్నారు. సో దీని వెనుకున్న వాస్తవాలు ఏంటి? సో ఒకటేంటంటే తప్పించేటువంటి సాహసం ఇప్పుడుండేటువంటి పోలీసు చేయరు అనుకుంటున్నా. ఎందుకనంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్నటువంటి తెలంగాణ పోలీసులు లేదా తెలంగాణ గవర్నమెంట్ ఎవరైనా నిందితులు దొరికితే వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చెయ్యరు అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే అతని కుమారుడు ఇక్కడ యాక్సిడెంట్ చేశారు. ప్రతిభవన్ దగ్గర గేటు గుద్దేశారు. గేటు గుద్ది యాక్సిడెంట్ ఫుల్గా తాగి చేశారు. దాని మీద కేసు పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసినటువంటి క్రమంలో అసలు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అతను తప్పించేసి ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టేసి ఎఫ్ఐఆర్ చేశారు. అది బయటపడిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. తీరా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సిఐఓ అక్కడ లీక్ చేశాడు. అవును. సో లీక్ చేసినటువంటి క్రమంలో అతను తప్పించుకొని దుబాయ్ వెళ్ళిపోయాడు. ఎవరు? నిజామాబాద్ ఎమ్మెల్యే కుమారుడు. అవును. కానీ అతని తర్వాత తెలిసి ఈ ఎస్ఐని సస్పెండ్ చేశారు, అతన్ని కూడా సస్పెండ్ చేశారు. నిజామాబాద్ ఇద్దరు కలిసి చేశారు, మిస్యూజ్ చేశారని చెప్పి. కాబట్టి ఒక ఎమ్మెల్యే కుమారుడిని మామూలు యాక్సిడెంట్ ప్రతిభను గుద్దాడని చెప్పి దాంట్లోనే ఎమ్మెల్యే కుమారుడిని ట్రేస్ అవుట్ చేసి పట్టుకురావడానికి సిద్ధమయ్యారు తెలంగాణ పోలీసులు, కాంప్రమైజ్ కాకుండా. అలాగే డ్రగ్స్కి సంబంధించి తర్వాత ఈ గంజాయికి సంబంధించి తనిఖీలు చేస్తున్నప్పుడు పట్టుబడ్డారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల కుమారులు లేకపోతే వాళ్ళ బంధువుల్లో పట్టుబడ్డారు 2-3. అవును. హైదరాబాద్లో. సో వాళ్ళ మీద అక్కడ కూడా కాంప్రమైజ్ కాల. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కొంత రాజకీయపరమైన బంధాలు ఉన్నాయి కదా. ఒకవేళ తప్పించాలనుకుంటే తప్పించేయచ్చు, కానీ అది కూడా జరగల. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా క్లియర్గా చెప్పేశాడు, ఎవరిని వదలొద్దు అని చెప్పి. నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని వదలొద్దు, మీ పని మీరు చేయండి, మీ చట్టం పని మీరు చేయండి, చట్టాన్ని కాపాడండి, శాంతి భద్రతను కాపాడండి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. అదే తరహాలో ఇప్పుడు పోలీసులు కూడా వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి చాలా హానెస్ట్, నాకు కూడా తెలుసు. నెల్లూరు జిల్లాలో ఎస్పీగా కూడా పనిచేశాడు ఆయన. తర్వాత మిగతా కమిషనర్స్ కూడా చాలా హానెస్ట్గా ఉన్నారు. డీజీపీ గుప్తా కూడా హానెస్ట్ అని చెప్పి పోలీసు వర్గాలన్నీ చెప్తూ ఉంటాయి. సో ఇంత హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఈ టిప్పర్ డ్రైవర్ని తప్పించేంత చేయకపోవచ్చు, అంత సాహసం చేయకపోవచ్చు, సాహసం చేసేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. కాకపోతే అక్కడ ఇన్వెస్టిగేషనే కొంత టిపికల్ అయింది. ఓకే. సో లాస్యానందిత ప్రమాదం అనేది, రోడ్డు ప్రమాదం అనేది అది కొంత ఇన్వెస్టిగేషన్లోనే టిపికల్గా మారింది. కారణం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ జరగడం. అది ఒకటి. ఆ ఎర్లీ మార్నింగ్ సమయంలో ఆ వెహికల్స్ ఏమి ముందు వెళ్ళినాయా, వెనక్కి వెళ్ళినాయా, లేకపోతే పక్క నుంచి వచ్చినాయా, ఇవన్నీ ట్రేస్ అవుట్ చేయడానికి సీసీ కెమెరాస్లో ఫుటేజ్ చాలా ఉంటుంది. ఆ ఫుటేజ్ మొత్తాన్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐడెంటిఫై చేసి ఆ స్పాట్లో ఏం జరిగింది అనేది ఆ స్పాట్ వరకే తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. దానికి బహుశా నేను అనుకోవడం టైం బట్టి ఉండొచ్చు. ఈలోపు ఆ టిప్పరు వెళ్ళిపోయి ఉంటుంది. టిప్పర్ కూడా వెళ్ళిపోయింది కదా, వాళ్ళ కారు తప్ప ఏం లేవు. తర్వాత అసలు ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంత పెద్ద రద్దీగా ఉండేటువంటి రింగ్ రోడ్లో ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రద్దీగా ఉంటుంది. నీకు అసలు ఆ టైంలో ఇంకా రద్దీగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంటే ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే టైము ప్లస్ మళ్ళీ వెళ్ళే టైం. కాబట్టి డిపార్చరు, అరైవల్ రెండు బిజీగా ఉంటాయి. సో ఆ టైంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరో ఒకరు కనీసం ఫోన్ చేసి చెప్తారు, ఇంటిమేషన్ ఇస్తారు. కానీ ఇంటిమేషన్ ఇమీడియట్గా వచ్చిన దాఖలాలు లేవు. పైగా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరో ఒకరు ఎవరైతే టిప్పర్ గుద్దారో ఆ టిప్పర్ని పట్టుకుంటారు. అవును, పట్టుకుంటారు. ఎవరో ఒకరు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. డ్రైవర్ భయపడి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ టిప్పర్ వెళ్ళిపోయింది అని అంటే అసలు టిప్పర్కి సంబంధం లేకుండా ఈ ప్రమాదం జరిగిందా అనేది ఒకటి. సరే, ఆ ముందు వైపు టిప్పర్ వెళ్తుంది అని చెప్పేసి చెబుతున్నారు. అసలు ముందు వైపు వెళ్తుందా, వెనక వైపు వెళ్తుందా అనేది మనకు తెలియదు. సరే, మొత్తం మీద అయితే ఈ వెహికల్ ప్రమాదానికి గురైనప్పుడు టిప్పర్ అయితే కనపడుతుంది. ఆ టిప్పర్ అయితే
ఐడెంటిఫై చేశారు, టిప్పర్ని అయితే ఐడెంటిఫై చేశారు. మరి డ్రైవర్ ఏమైపోయినట్టు? డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. సో టిప్పర్ యొక్క నెంబర్ తీసుకుంటే ఇమీడియట్గా అడ్రస్ ట్రేస్ అవుట్ చేయొచ్చు పోలీసులు. అది పెద్ద పని కాదు. ఆ నెంబర్ని బట్టి ఇమీడియట్గా ట్రేస్ అవుతుంది చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేసు అది తప్పు కాకపోతే. అవును. ఇప్పుడు ఆ టిప్పర్కి ఉండేటువంటి నెంబరు ఏదైతే ఉందో ఆ నెంబర్ కనుక ఒరిజినల్ అయితే వాళ్ళ పుట్టుపదం మొత్తం కష్టమే కాదు. ఫోన్ మొత్తం ఇంటి నెంబర్తో సహా కంప్లీట్ వచ్చేస్తాయి. సో వచ్చినప్పుడు టిప్పర్ ఓనర్ దొరికితే డ్రైవర్ దొరుకుతాడు. అంతే కదా, సింపుల్. సో డ్రైవర్ని పట్టుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. 10 days తీసుకున్నారు అని అంటే టిప్పర్ని ఐడెంటిఫై చేయటమే లేట్ అయిందా అనేది ఒకటి. అసలు ఇంత పోలీసులు ఇన్ని రోజుల పాటు ఉంచారని అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో కాన్స్పిరసీ ఉంటుందండి. డెఫినెట్గా ఉండాలి. లేదంటే దీన్ని ఎప్పుడో సెకండ్ డేనే ట్రేస్ అవుట్ చేసేవాళ్ళు. ఎందుకంటే యాక్సిడెంట్ కేసు, సీసీ కెమెరాలు ఉన్నాయి, వెహికల్స్ పట్టుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అయిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు. కానీ 10 daysకి కూడా ఇంకా క్లూ లభించలేదు అని అంటే దీని వెనక కాన్స్పిరసీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి సహజంగా ఎవరైనా అనుకుంటారు. సో ఇప్పుడు డ్రైవర్ని ట్రేస్ అవుట్ చేయడానికి అంత పెద్ద ఇష్యూనా? డ్రైవర్ని ట్రేస్ చేయడం పెద్ద పోలీసులకు పెద్ద కష్టమైనటువంటి పనే కాదు అసలు. సో ఒకవేళ తప్పించారని అంటే ఎవరైనా దీని వెనక ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద హస్తం అయితే ఉండాలి. ఒకవేళ ఆ డ్రైవర్ని తప్పించి ఉండాలి అని అంటే టిప్పర్ అయితే దొరికిందని అంటున్నారు. మరి ఆ టిప్పరు నిజమా లేదంటే దాన్ని కూడా మ్యానిపులేట్ చేశారా? అసలు టిప్పరా లేకపోతే నకిలీ టిప్పరా అనేది కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. అంటే వీళ్ళు నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ట్రేస్ అవుట్ చేయాలి అని అంటే అది నిజమైన టిప్పర్ అయితే ఇన్ని రోజులు పట్టదు. ఇమీడియట్గా తీసుకొచ్చి డ్రైవర్ని ప్రొడ్యూస్ చేసేసి మొత్తం డ్రైవర్ని అసలు ఏంటి సంగతి ఏం చెప్పమంటే చెప్పేస్తాడు. అది కాదు, దీని వెనక టిప్పర్ డ్రైవర్ 10 రోజుల పాటు దొరకకుండా పోయేటంటేనే దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉంటుంది అని అనుమానించడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా ఏదో పెద్ద స్థాయిలోనే ఉంటుంది అనేది. సరే, పెద్ద స్థాయిలో ఉండటానికి అవకాశం ఉందా అని అంటే ఇప్పుడు సాయన్న ఉన్నాడు, సాయన్న కుమార్తె లాస్యానందిత. సాయన్న వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కాదు. అన్ని సంవత్సరాల పాటు రాజకీయం చేసిన ఆయన ఎక్కడ వివాదాలు పెట్టుకున్నటువంటి పొలిటికల్గా లేదు. ఆయన కెరీర్ మొత్తం ఎక్కడ కూడా ట్రాక్ రికార్డ్ ఎక్కడ లేదు. పొలిటికల్గా ఆయన ఏదో వివాదాస్పదం లేదంటే వేధించడం ప్రత్యర్థుల్ని అలాంటి ట్రాక్ రికార్డ్ ఆయనకి లేదు. సరే, ఆయన వారసుడిగా ఇప్పుడు లాస్యానందిత ఫ్రెష్గా ఎమ్మెల్యే అయ్యారు. ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆవిడ కంటోన్మెంట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి ఆమె కూడా ఎక్కడ వివాదాలకు లేదంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జనరల్గా ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తలదూరుస్తూ ఉంటారు. సరే, ఈవిడ తలదూర్చిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ ఉంటే కనుక ఏదో ఒక సందర్భంలో న్యూస్లో వచ్చేది. సో అలాంటివి కూడా లేవు. మరి లాస్యానందిత ప్లస్ యంగేజ్లో ఎమ్మెల్యే అయ్యారు. ఆవిడ అవును, యంగేజ్లో ఎమ్మెల్యే అయ్యారు. మరి ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగిందా లేదంటే అసలు ముందే చనిపోయిన ఆవిడని యాక్సిడెంట్ కింద చూపించేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా అనేది మాత్రం బాగా వినిపిస్తుంది. ఓకే. సో అసలు పైగా ముందు రోజు సంగారెడ్డి దగ్గర ఏదో ఇంకొక ఊరేదో సదాశివపేట వెళ్ళి అక్కడ అసలు క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఆమె మీద బ్లాక్ మ్యాజిక్ ఏమన్నా ప్రయోగిస్తున్నారా? అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో ఉంది ఆవిడ మీద అనేది అర్థమవుతుంది. ఈ పూజలు గీజలు అని అంటే ఎక్స్టర్నల్ ఫోర్సులు ఏదో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా ఉన్నారా దాని వెనుక? ఎందుకంటే ఇప్పుడు డేరా బాబా లాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు వాళ్ళే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ మధ్య 2-3 కేసులు కూడా అయినాయి కదా. ఇప్పుడు మహిళలను లోపరుచుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ ఆధ్యాత్మికవేత్తలే ఈ బాబాలే వాళ్ళ దగ్గర లక్షల డబ్బులు తీసుకొని ఈ బ్లాక్మెయిల్ చేసి గందరగోళం చేసినటువంటి కేసులు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. అలాగే ఈ లాస్యానందితకి 30 years అబోవ్ ఉన్నాయి, 37 అంటే ఇంక మ్యారేజ్ కాలేదు అని చెప్పి గ్రహస్థితులు బాగలేదని చెప్పి ఎవరైనా తీసుకెళ్ళి పూజలు చేయించి బ్లాక్మెయిల్ చేసి ఏమన్నా చేశారా? లేదంటే అసలు ఇతరత్ర ఏమన్నా రిలేషన్స్కి సంబంధించిన విభేదాలు ఏమైనా ఉంటే ఆవిడని ముందే చంపేసేసి ఆ విధంగా చేశారా? అది ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా చేయాలి, ఆల్రెడీ అయిపోయింది, అంత్యక్రియలు కూడా అయిపోయినాయి కదా. సో అంటే అట్లీస్ట్ పోస్ట్ మార్టం అన్నా చేస్తే అసలు ఇది
ముందే చచ్చిపోయారా యాక్సిడెంట్ చచ్చిపోయారా అనేది తేలిండేది. వచ్చే పోస్ట్ మార్టం చేసుంటారు, యాక్సిడెంట్ కాబట్టి చేసుంటారు, డెఫినెట్గా చేసుంటారు, పోస్ట్ మార్టం చేసుంటారు. బట్ పోస్ట్ మార్టంలో మరి యాక్సిడెంట్ అని చెప్పినట్టున్నారు. సో అంటే యాక్సిడెంట్ జరిగింది కాబట్టి పోస్ట్ మార్టంలో రిబ్స్ విరిగిపోయినాయి, ప్లస్ డైరెక్ట్గా బలంగా కొట్టుకోవడం వల్ల తలకి హెడ్ ఇంజురీ అయింది, హెడ్ ఇంజురీ ప్లస్ లోపల కూడా కాళ్ళు కొన్ని బోన్స్ విరిగిపోయాయని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. యాక్సిడెంట్ కాబట్టి చెప్తారు, డెఫినెట్గా అదే ఉంటుంది. కానీ ప్రాణం ఎప్పుడు పోయింది అనేది ఇంపార్టెంట్ కదా. ప్రాణం యాక్సిడెంట్ ఎప్పుడు పోయిందా, యాక్సిడెంట్ ముందే ప్రాణం పోయిందా, అది చెప్పాల్సింది అనేది ఒకటి. అసలు ఆ రోజు రాత్రి అసలు ఎక్కడున్నారు వీళ్ళు, ఆ రోజు రాత్రి మొత్తం ఎక్కడున్నారు అనేది తేలాలి ఫస్ట్. అవును. సో ఆ రోజు రాత్రి మొత్తం ఎక్కడున్నారు తేలితే ఈ మొత్తానికి వ్యవహారానికి బయటకు వస్తుంది. కానీ నేను అనుకోవటం ఏంటంటే పోలీసులకు కూడా ఈ మొత్తం వ్యవహారం కూడా తెలిసే ఉంటుంది, కానీ ఒక ఎమ్మెల్యే కేసు కూడా సెన్సిటివ్ కేసు కాబట్టి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది అన్న ఉద్దేశంతో ఆయన ఆపుతున్నారు. అంత సెన్సిటివ్గా ఆలోచిస్తే కనుక బ్యాడ్ నేమ్ పోలీసులకు వస్తుంది కదా, ఒక బ్లాక్ స్పాట్ అయితే ఏర్పడుతుంది కదా. ఒక ఎమ్మెల్యే యాక్సిడెంట్ కేసుని తేల్చలేకపోయారని అంటే పోనీ అది ప్రెస్ మీట్ పెట్టి ఇది పక్కా యాక్సిడెంట్, ఇలాంటి అనుమానాలు ఏం లేవు అని చెప్పైనా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయింది, ఇక్కడ ఎలాంటి కాన్స్పిరసీ కనిపించట్లేదు, ఇది ప్యూర్గా యాక్సిడెంటే అని చెప్పి చెప్పాలి. యాక్సిడెంట్ జరిగిన తీరు ఎలా ఉంటుందని కూడా చెప్పాలి, వాళ్ళు చెప్తారు వాళ్ళు. అవును. ఇప్పుడు మరి ఆ డ్రైవరు ఎవరో చికిత్సలో ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు, ఆయన రక్త నమూనాలు తీసుకున్నారు అని చెప్తున్నారు. మరి రక్త నమూనాలు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ ఎందుకు అతనే చెప్తారు కదా, అసలు ఏంటి అనేది అతనే ప్రత్యక్షంగా అతనే కదా డ్రైవరే ఉన్నారు కాబట్టి అతని నుంచే పూర్తి సమాచారం పోలీసులు రాబట్టచ్చు. అంటే దీన్ని ఒకవేళ ఎమ్మెల్యే కాబట్టి దీని వెనక ఉన్నటువంటి కాన్స్పిరసీస్ లేదంటే చెప్పలేనటువంటి విషయాలు ఏదైనా ఉన్నాయని చెప్పేసి దాచిపెట్టేస్తే అది పోలీసులకు మచ్చ, అదే పోలీసులకు బ్లాక్ స్పాట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అంత బ్లాక్ స్పాట్ వేయించుకోరు, ఎందుకంటే మీడియా విస్తృతంగా ఉంది, ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. ఆ కేసు సంబంధించి స్పష్టత ఇవ్వకపోతే ఇలాంటి అనుమానాలని ఎప్పటికప్పుడు రివీల్ చేస్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా దీన్ని క్లోజ్ చేస్తారు, క్లోజ్ చేయకుండా ఉండరు. లాస్ట్ అంత ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అసలు విషయం ఏందనేది బయట పెడతారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా దాని వెనక, పొలిటికల్ కాన్స్పిరసీ ఏదైనా ఉందా, ఇది కూడా చూస్తారు. సో ఏదైనా కానీ బయట పెడతారు. బయట పెట్టేటువంటి సత్తా అంత డైనమిజం, అంత టెక్నాలజీ తెలంగాణ పోలీసు దగ్గర ఉంది, అందులో హైదరాబాద్ పోలీసుల దగ్గర బాగుంది. ఈ కేసు సంబంధించి కేసులో ఉన్న నిజాలు బయటికి రావాలని మనం చేస్తున్న వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. చాలా మంది కూడా చాలా ఎక్కువ చూస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. అంటే జనాలు ఆ కేసులో ఏం జరిగింది నిజం తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ అందరికీ ఉంది. సో అంత క్యూరియాసిటీ ఉన్న ఈ కేసుని పోలీసులు ఊరికే ఏదో క్లోజ్ చేసేసేసి అయిపోయిందని చెప్పేసి అనుకోరు పోలీసులు. అంత పోలీసులు ఆ మచ్చ అయితే వేయించుకోరని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అది బయట పెడతారు, ఇవాళ కాకపోతే రేపైనా బయట పెడతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రవి, దీంట్లో అసలు టిప్పర్ ఇది ముందుగానే, ఇప్పుడు జనరల్గా చాలా యాక్సిడెంట్లు ముందుగానే లారీలతోటి గుద్దిచ్చి చంపేస్తుంటారు. అంటే అది యాక్సిడెంట్ కింద పోతుంది. అదే అవును, గతంలో చాలా ఉన్నాయి ఇలాంటి ఇన్సిడెంట్లు. బహుశా ఈ టిప్పర్కు సంబంధించిన అంశం వస్తుంది కాబట్టి ఒక ముందే ప్రీ ప్లాన్డ్గా గుద్దేసి కార్ని చేశారా అనేది కూడా ఒక డౌట్ ఇప్పుడు దీన్ని బట్టి వస్తుంది. అసలు టిప్పర్ అనేది అక్కడ ఉంది అని అంటేనే ఆ రోడ్లో జనరల్గా టిప్పర్లు ఉండవు, అవుటర్ రింగ్ రోడ్లో టిప్పర్లు ఉండవు. టిప్పర్లు ఉన్నా కానీ సర్వీస్ రోడ్లో వెళ్తుంది. సో అది సర్వీస్ రోడ్లో వెళ్ళట్లేదు, మళ్ళీ పైగా వెళ్తుంది కదా. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా ఒకవేళ ఏదన్నా ప్రీ ప్లాన్ చేసి టిప్పర్ తోటి గుద్దిచ్చారా. ఎందుకంటే లారీ యాక్సిడెంట్లు అన్నీ ఆల్మోస్ట్ కొన్ని అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లో సినిమాల్లో కూడా చాలా చూపించేవాళ్ళు అలాంటి దృశ్యాలే. ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేయాలని అంటే లారీతోటి గుద్దిచ్చే లేకపోతే బస్సు తోటి గుద్దిచ్చి ఏదో చేసేవాళ్ళు. సో అలానే ఇప్పుడు టిప్పర్ తోటి గుద్ది యాక్సిడెంట్గా చేశారా, ప్రీ ప్లాన్డ్గా చేశారా అనేది కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే టిప్పర్ ఎందుకు ఉంది అనే దాని మీద. యాక్చువల్గా యాక్సిడెంట్లు ఎప్పుడు లారీ యాక్సిడెంట్లు, టిప్పర్ యాక్సిడెంట్లు అన్నీ కూడా ఈ ప్రీ ప్లాన్డ్ ఉంటాయి ఎక్కువగా అనేది వినిపిస్తూ ఉంటుంది. చాలా కేసుల్లో కూడా ట్రేస్ అవుట్ అయింది కూడా ప్రీ ప్లాన్డ్గా చేశారు అనేది. సో అలాంటిది ఏమైనా ఉందా అనేది పోలీసులు తేల్చాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినదిత మరణం వెనుకున్న మిస్టరీ ఖచ్చితంగా తేలాల్సింది. సో ఇప్పుడు అయితే టిప్పర్ దొరికింది, త్వరలో డ్రైవర్ కూడా దొరుకుతాడు. ఆ తర్వాత అసలు నిజాలన్నీ బయటికి రాస్తాయి. థ్యాంక్ యూ.